వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం శ్రీ సాయిరామ్. ఓం అవధూత చింతన శ్రీ గురుదేవదత్త జయ. ఓం శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతము. 38వ అధ్యాయము. విద్యాసాగర, సద్గురువును అనన్య భావంతో సేవించే వారికి ఆయనను ప్రసన్నుణ్ణి చేసుకోవడానికి అనేక మార్గాలున్నవి. వాటన్నింటిలో నిరంతర స్మరణ అనేది ప్రధానమైనది. ఆ స్మరణకు మూలం దైన్యం, దంభం, ఆర్తి, ఆనందం, బాంధవ్యం, వైరానుబంధం, రాగం, ద్వేషం ఏదైనా కావచ్చు. ఎవరే విధంగా సేవించుచున్నా ఆయన తప్పక వారిని అనుగ్రహించి తీరుతారు. కానీ వారు స్మరించే పద్ధతిని అనుసరించే అనుగ్రహ విధానం ఉంటుంది. ఆయన లీలా విశేషాలను అర్థం చేసుకోవడం సామాన్యులకు సాధ్యం కాదు. పరిశుద్ధ హృదయులు, పరిణత మనస్కులు, పవిత్ర జీవులు మాత్రమే దీనిని అవగాహన చేసుకోవడానికి అర్హులవుతారు. సద్గురువును మధురమూర్తిగా భావించుకోగలిగిన వారు, ఆయనను ఆశ్రయించిన వారు, పూర్ణమైన భావంతో ఆయననే అర్చించేవారు, ఆయన పట్ల కలిగిన భక్తితో ప్రేమతో ఉన్మాదులు కాగలిగిన వారు, ఆయన కృపారసముచే వర్షించే ప్రేమామృతాన్ని ఆస్వాదించి అనితర దుర్లభమైన ఆనందాన్ని పొందగలిగిన వారు మాత్రమే ఆ లోకేశుని లీలలను పూర్తిగా అర్థం చేసుకోగలుగుతారు. విద్యాసాగర, శ్రీ స్వామి భక్తులలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి, అతని కుటుంబానికి రోజు కడుపు నిండా అన్నం దొరికేది కాదు. అతడు సమయం దొరికినప్పుడల్లా శ్రీ స్వామి సమక్షంలో చేతులు జోడించి మౌనంగా నిల్చుని తన దృష్టిని ఆ సద్గురుదేవుని పాదాల మీదే నిలిపేవాడు. శ్రీ స్వామి ఒకసారి హరిజనవాడలో కూర్చున్న సమయంలో అదేవిధంగా శ్రీ స్వామి ఎదుట నిలబడ్డాడు. శ్రీ స్వామి అకస్మాత్తుగా అతని ప్రక్కనున్న ఎముకల ప్రోగును చూపిస్తూ ఆ ఎముకలు ఏరుకొని తీసుకొని పో అన్నారు. ఆ భక్తునికి ఆ ఎముకలు ఏరుకోవడానికి కాస్త సంకోచం కలిగింది. అయినా సద్గురుమౌళి దేవదేవుడైన శ్రీ స్వామివారి ఆజ్ఞను ధిక్కరించడానికి మనస్కరించలేదు. గురువాజ్ఞ ఎట్టిదైనా ఆచరించడమే ఉత్తమమని వెళ్ళి ఆ ఎముకలను తన పై కండువాలో మూటకట్టి దగ్గరలో ఉన్న గూటిలో పెట్టి మళ్ళీ శ్రీ స్వామివారి ముందు అట్లే చేతులు జోడించి నిలిచాడు. శ్రీ స్వామి అతనిని చూచి, పో, ఇంకా ఎందుకు ఇక్కడ నిలబడ్డావు అని గద్దించారు. ఆ పేద బ్రాహ్మణుడు తత్తరపాటుతో ఆ మూటను చేతిలోకి తీసుకున్నాడు. వెంటనే అవి ఎముకలు కావని అతనికి అర్థమైంది. వెంటనే మూట విప్పి చూశాడు. అన్నీ బంగారపు కడ్డీలే. వాని ఆశ్చర్యానందాలకు అంతులేదు. వెంటనే పాదాభివందనం చేశాడు. అక్కడున్న భక్తులంతా ఆ వింతను కళ్ళారా చూశారు. ఘటనాఘటన సమర్థులు శ్రీ స్వామి అని పలుమార్లు స్తుతించారు. ఆ బ్రాహ్మణుడు తన జీవితాంతము శ్రీ స్వామిని భక్తితో ఆరాధించేవాడు. శ్రీ స్వామి మరి ఒకనాడు హరిజనవాడలో కూర్చొని ఉన్న సమయంలో సుదూర ప్రాంతం నుండి ఒక సంపన్న కుటుంబీకురాలు అగ్రవర్ణమునకు చెందినటువంటి స్త్రీ దర్శనార్థం వచ్చినది. శ్రీ స్వామి వారి వద్దకు వచ్చి, శ్రీ స్వామి, నాకు సంతానం లేదు. తమరు కటాక్షించితే నేను సంతానవతినవుతానని ఆశతో వచ్చానని మొరపెట్టుకుంది. శ్రీ స్వామి ఉన్నట్లుండి, ఇదిగో నీకు సంతానం తీసుకో అంటూ ప్రక్కనున్న ఎముకనొక దానిని చేతితో తీసి ఇచ్చారు. ఆమె అది చూచి ఒక్కడుగు వెనక్కి వెళ్ళింది. ఆ ఎముక సంతానం అంటారేమిటి అనిపించింది ఆమెకు. దగ్గరలోనున్న వేరొక హరిజన స్త్రీ చివాలును లేచి కొంగుపట్టి, స్వామి ప్రసాదించండి అంది. స్వామి ఆ ఎముకను ఆమె కొంగులో వేశారు. సంవత్సరం తిరిగేసరికి దబ్బపండు లాంటి మగబిడ్డ కలిగాడు ఆమెకు. వెనక్కి వెళ్ళిన స్త్రీ తర్వాత ఎన్నిసార్లు ప్రయత్నించినా శ్రీ స్వామి దగ్గరకు రానీయలేదు. మహాత్ముల దగ్గర దాకా వెళ్ళినా వారి అనుగ్రహాన్ని పొందాలంటే చాలా ధైర్యం కావాలి. లేకుంటే ఇలాగే చేయిజారిపోతుంది. పూనాలో శ్రీ నందరాం సుందరజీ షావుకారు అనే ఆయన ఉండేవారు. ఆయన పెద్ద కాంట్రాక్టరు. పండరీపురంలోని పుండరీక మందిరపు సభామండపమును, పూనాలోని తులసీబాగ్ రామ మందిరమును కట్టించిన మహాభక్తుడు. ఈయనకు ఆసనద్వారము గ్రంథి వాయుట చేత చాలా బాధపడుతుండేవాడు. అతను ఎంతో ధనమును ఖర్చు చేసి అనేక మంది వైద్యులను సంప్రదించి వారు చెప్పిన వైద్యములన్నీ చేశాడు. కానీ ప్రయోజనం కనిపించలేదు. ఒకరోజు అక్కల్కోట నుండి పండిత్ బాలకృష్ణ
బాలకృష్ణ భట్ అను జ్యోతిష్కుడు నందరాం సుందరజీ గారి ఇంటికి వచ్చాడు. నందరాం సుందరజీ అతనితో తన వ్యాధి గురించి, దాని వలన తనకు కలుగు బాధలను గురించి చెప్పుకొన్నాడు. బాలకృష్ణ భట్ వాని జాతకమును పరిశీలించి ఒక పూర్ణ పురుషుని దర్శనమే ఈ వ్యాధి నివారణోపాయమని, వేరు మార్గము లేదని స్పష్టముగా చెప్పెను. అందులకు అతడు అట్టి మహాపురుషుణ్ణి ఎక్కడ వెతికి పట్టుకునేది అన్నాడు. అప్పుడు బాలకృష్ణ భట్ అక్కలకోటలో ఉన్న శ్రీ స్వామి సమర్థుల గురించి వివరించిరి. ఆయన దర్శనం చేసుకుని ఆయన దయకు పాత్రుడైతే వ్యాధి నిర్మూలన జరుగుతుంది. శ్రీ స్వామి సమర్థులను ఆశ్రయించి మానసిక శారీరక రుగ్మతలను పోగొట్టుకున్న వారెందరో కలరు. కావున నీవు త్వరగా వెళ్ళి వారిని ఆశ్రయించుమని సలహా ఇచ్చి శ్రీ స్వామివారి నామమును జపించుచు అక్కల్కోట నుండి తెచ్చిన విభూతిని ప్రసాదముగా ఇచ్చెను. ఎంత ఆశ్చర్యము! అది సేవించగానే నందరాం బాధ తీవ్రత తగ్గెను. క్రమముగా 8 రోజులలో వ్యాధి పూర్తిగా నివారింపబడెను. అంతా నందరాం షావుకారుకు అక్కల్కోట వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శింపవలెనని ఆతృత కలిగెను. వెంటనే బయలుదేరి అక్కల్కోటకు చేరెను. శ్రీ స్వామి సమర్థులను దర్శించి పాదాభివందనం చేసెను. అచ్చటి భక్తులకు, బ్రాహ్మణులకు, సేవకులకు గొప్ప విందు చేసెను. బీదలకు దానములు, ఇతరులకు దక్షిణలు, కొందరికి బట్టలు పంచెను. నందరాం సుందరజీ షావుకారు గొప్ప శివభక్తుడు. ఒక సోమవారం నాడు అతడు మల్లికార్జున స్వామి ఆలయానికి వెళ్ళాడు. అక్కడ కూర్చొని ఉన్న శ్రీ స్వామి సమర్థులకు ప్రణామం చేశాడు. శ్రీ స్వామి అతనితో, నేను నీ ఇష్టదైవమైన మల్లికార్జున స్వామిని కాను. ఆయన లోపల శివలింగంలో ఉన్నారు, వెళ్ళి దానిని పూజించుకో అన్నారు. నందరాం గుడి లోపలికి వెళ్ళి విభ్రాంతుడైనాడు. ఆ గర్భగుడిలో శివలింగమే లేదు. బయటకు వచ్చి అక్కడున్న వారందరికీ ఆ విషయం తెలిపాడు. అంతటా వారందరూ లోనికి వెళ్ళి చూశారు. శివలింగము ఉండే స్థానంలో శ్రీ స్వామివారు కూర్చొని ఉన్నారు. బయట వరండాలో శ్రీ స్వామియే కూర్చొనియే ఉన్నారు. బయట లోపల ఒకే సమయంలో అందరకు శ్రీ స్వామి సమర్థులే కనిపిస్తున్నారు. విస్మయం చెంది ఆనంద పారవశ్యులై శ్రీ స్వామియే మల్లికార్జునుడని అందరూ గ్రహించారు. హరహర మహాదేవ శంభో అని జయ జయనాదములు చేశారు. విద్యాసాగర, మనము కూడా శ్రీ స్వామికి జయ జయనాదములు చేద్దామని హరహర మహాదేవ శంభో అని పలికిరి. పాఠకులారా, మనం కూడా మనసారా ఆ సన్నివేశంలో భాగం పంచుకున్నట్లుగా భావించి ఆ జయ జయనాదములను చేద్దాం. శ్రీ నిత్యానందులు తిరిగి పై విషయములనిట్లు చెప్పసాగిరి. ఆ తరువాత నందరాంను శ్రీ స్వామి ఆశీర్వదించి తమ పాదుకలను అనుగ్రహించారు. నందరాం పూనా తిరిగి వచ్చి శ్రీ స్వామివారి పాదుకలను సేవిస్తూ, అతిథి అభ్యాగతులను పూజిస్తూ, దాన ధర్మాలు చేస్తూ, సాధు సంతులను గౌరవిస్తూ తన శేష జీవితాన్ని గడిపి ధన్యుడైనాడు. విద్యాసాగర, శ్రీ స్వామి సమర్థులు భక్తులకు లౌకికమైన కోరికలు, సంతానము, ఆరోగ్యము, సిరి సంపదలు ప్రసాదించి అనేకులను సంతోషపెట్టారు. అంతేకాక తమను దర్శించిన సాధకుల చిక్కులు తీర్చి సాధనలో పై స్థాయిలను అందించారు. అంతేకాదు, ఎక్కడో గుజరాత్ రాష్ట్రములోని పవిత్రమైన గిర్నార్ పర్వత గుహలలో శ్రీ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కొరకు సాధన చేస్తున్న శ్రీ కృష్ణగిరి, శ్రీ భారతీ బువ, శ్రీ రామపురి బువ అనే 3 సాధకులకు భౌతికంగా దర్శనమిచ్చి అనుగ్రహించారు. అంతేకాదు, మంగళవేడాలో మరొక సన్యాసికి దర్శనమిచ్చి ద్వారకకు వెళ్ళి అక్కడి తడిమట్టితో పైసా అచ్చులు తయారు చెయ్యి, నీకు విఠలుడు దర్శనమిస్తాడు అని ఆదేశించారు. ఆ సాధు అలాగే శ్రీ స్వామి చెప్పినట్లుగా ద్వారకకు వెళ్ళి ఏమరపాటు లేకుండా విఠలనామ జపం స్మరణ చేస్తూ శ్రీ స్వామి ఆదేశాన్ని పాటించాడు. అతనికి పండరీనాథుడు 3 సార్లు దర్శనమిచ్చాడు. ప్రతిసారి మరుక్షణంలోనే శ్రీ స్వామి దర్శనం కూడా అయినది. అయితే ఇందులకు విచిత్రమేమంటే, విద్యాసాగర, ఇన్ని సందర్భాలలోనూ శ్రీ స్వామి అక్కల్కోటలోనే ఉన్నారు. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతము 38వ అధ్యాయము సంపూర్ణం.